ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు, మరి ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు అంటే, బిడ్డ, నీ ఇంట్లో ఇంతకాలం కూడా దాక్కుని తిరుగుతూ ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుంది తల్లి. అది ఎంతో కాలంగా నీ ఇంట్లోనే తిరుగుతుంది, నీ చుట్టూరునే తిరుగుతుంది, నీతోనే తిరుగుతుంది. కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు, తెలుసుకోలేకపోతున్నావు. అలాగే నువ్వు తెలిసి తెలియక చేసినటువంటి ఒక తప్పు ఏదైతే ఉందో దానివల్లే నువ్వు ఇన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు తల్లి అంటూ ఏదో ఒక తెలియని ఒక సందేశంతో బాబాగారు అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఈ యొక్క బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఈ సందేశం ద్వారా, అలాగే ఆ యొక్క శక్తి ఎవరు, ఏ విధంగా మనల్ని నాశనం చేయడానికి మన ఇంట్లోకి ప్రవేశించింది, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తతో మన బాబాగారు చెప్పే మాటలు విన్నామంటే మనకు అర్థమవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ సాయిబాబా గారు ఏం చెప్పబోతున్నారు అనేది పూర్తిగా విని తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును, సమస్యలు పరిష్కారం చేయబడును. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మీ జీవితంలో ప్రేమ సమస్యలు, పెళ్ళి, అలాగే ఆలస్యం, మరి భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా? మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు. మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని, అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది. మరి ఇక ఆలస్యం చేయకండి, మీ మొబైల్ తీసుకోండి. మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే, మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి. మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908224144. ఇంకొకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నానండి, 9908224144. ఇక బాబాగారు సందేశాన్ని ఏ విధంగా చెప్పబోతున్నారంటే, తల్లి, కొంతకాలం నుంచి ఈ శక్తి అనేది నీ ఇంట్లో తిరుగుతూ ఉంది. ఆ శక్తి ఏంటి అనేది తెలిస్తే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు. గుండె జల్లుమంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే, గుండె జల్లుమనేటువంటి ఒక విషయం అని చెప్పుకోవాలి తల్లి. మరి అసలు ఆ శక్తి ఏంటో నీకు తెలియక నువ్వు చేసేటువంటి ఈ యొక్క చిన్న పని వల్ల అది నీ ఇంట్లో ప్రవేశించింది. అది దైవశక్త, దుష్టశక్త ఏంటి అనేది నీకు ఈరోజు నేను పూర్తిగా చెప్తాను బిడ్డ. ప్రతి ఒక్కటి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. మరి నువ్వు ఖచ్చితంగా ఇది విని తీరాల్సిందే, లేదంటే మాత్రం నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు తల్లి అని ఒక వీడియో సందేశం ద్వారా మనకి బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే మనకు చెప్పబోతున్నారండి. మరి అది ఏంటి, అలాగే మనం అది వినలేకపోతే మనం ఎలాంటి స్థితిని మనం పొందుతాము, అలాగే మనం ఎలాంటి జీవితాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటామని చెప్పేసి అని బాబాగారు చెప్తున్నారు అనేది మనం పూర్తిగా వినాలండి. మరి అందుకనే ఈ విషయాన్ని అయితే వినమని చెప్పేసి బాబాగారు మరీ కోరారండి. మరి ఇందులో విషయం ఏంటి అంటే, మరి చివరిదాకా వింటేనే మరి మనకు ఆ యొక్క జీవితం సంబంధించినటువంటి, భవిష్యత్తు సంబంధించినటువంటిది, అలాగే నీ కుటుంబానికి సంబంధించినటువంటిది, నీ ఎదుగుదలకు సంబంధించినది, అలాగే నీ ఆరోగ్యానికి, ఆస్తిపాస్తులకి, ముఖ్యంగా ప్రశాంతతకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ శక్తి నీ మీద ఎలాగ ప్రభావం చూపిస్తుంది, అలాగే నీ మీదే కాదు నీ కుటుంబం మీద కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది నువ్వు ప్రశాంతంగా విని తీరాలి తల్లి. మరి ఈరోజు సాయి మాట నువ్వు విన్నావంటే, నీ గురించి చెప్పాలంటే, మరి బిడ్డ,
నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా, బాబా నేను ఎన్నో బాధలు పడుతున్నాను, మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు సుఖమే లేకుండా పోయింది, అన్నీ కూడా కష్టాలు నరకాలు ఇవన్నీ నాకు ఎందుకు సాయి, మరి నాకు సుఖం ఎప్పుడు వస్తుంది తండ్రి, మరి నాకు అదృష్టం ఎప్పుడు వరిస్తుంది, నేను అలాంటి అదృష్టవంతుని ఎప్పుడు అవుతాను అని చెప్పేసి నువ్వు ప్రతిసారి కూడా నువ్వు నాకు చెప్తూనే ఉంటావు. నీ సమస్యలు చాలా చాలా సతమతం అయిపోతూ ఏమి చేయాలో తెలియని పరిస్థితులు నువ్వు పడిపోతున్నప్పుడు నాతో చెప్తూ ఉంటావు కదా. మరి బిడ్డ, అందుకనే నీ యొక్క ప్రతి సమస్యకి కూడా నేను ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చాను. బిడ్డ నువ్వే చూడు, మరి నేను ఎలాంటి జీవితాన్ని ఇవ్వబోతున్నానంటే ఆశ్చర్యపోతావు. మరి అందరికంటే భిన్నంగా నిన్ను నిలబెడతాను తల్లి. నిన్ను అర్థం చేసుకోవాలంటే యువతల వాళ్లకు ఇంకా చాలా తెలివితేటలు ఉంటేనే నిన్ను అర్థం చేసుకోగలుగుతారు. లేదు అంటే నువ్వు ఎవ్వరికి కూడా అర్థం కావు తల్లి. మరి అది జనానికి నిన్ను అర్థం చేసుకునేటువంటిది స్వభావం అయితే రాలేదు, అది చాలా సులభం కూడా కాదు. మరి తెలివైనటువంటి వ్యక్తుల వల్ల మాత్రమే నువ్వు ఎలాంటి దానివని నాకు అర్థమవుతుంది. అంత సులభంగా నువ్వు అర్థం కావు ఎవరికి. కాబట్టి నువ్వు కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నీలోనే నువ్వు కుమిలిపోతూ ఉంటావు, కానీ నువ్వు ఎవ్వరికీ కూడా బహిర్గతం చేయవు. మరి అన్నింటినీ కూడా నీలోనే దాచేసుకుని మరి ఏదో ఒక సతమతం అయిపోతూ మరి నీ జీవితంలో దుర్భరాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా. మరి నీ యొక్క ఆలోచన విధానం సహజంగా ఉంటుంది తల్లి. కొంతమంది అయితే ఆ కష్టాలు అయితే వచ్చాయో అప్పుడు అసలు వాళ్ళను ఓదార్చడం అనేది ఎవ్వరి తరం కూడా కాదు తల్లి. మరి వాళ్ళు తట్టుకోలేరు, అసలు వాళ్ళ మనసుకు అనేది తీసుకోలేరు. అది మరి అలా అల్లాడిపోతూ ఉంటారు. అలాగే సుఖం వచ్చినప్పుడు తెగ సంబరపడిపోతూ ఉంటారు. వారిని ఎవ్వరూ కూడా ఆపలేరు. వాళ్ళకి ఆనందం వచ్చినా తట్టుకోలేరు, వాళ్ళకి బాధ వచ్చినా తట్టుకోలేరు. అది ఎదుటి వాళ్ళకి నిజంగా ఒక పరీక్ష లాంటిదనే చెప్పాలి. మరి వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా నీ ప్రవర్తన అనేది 100% ఒకేలా ఉంటుంది. ఎక్కడ కూడా నీ బలహీనతను బయటకు చెప్పుకోవు. ఇప్పుడు నీకు జరుగుతున్నటువంటి రోజుల్లో కూడా ఇప్పటి రోజుల్లో నీ ఆలోచనలో ఉండడం అంటే ఒక వరం బిడ్డ. మరి నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం వల్లనే నీకు ఆ వరం దక్కింది. మరి ఈ రోజుల్లో నీలాగా ఆలోచించడం అనేది చాలామందికి అవ్వదు తల్లి. మరి నువ్వు అంత ప్రత్యేకం తల్లి. నువ్వు నాకు అంతటి ప్రత్యేకమైన దానివి కాబట్టి ఈరోజు నీకు ఈ యొక్క రహస్యాన్ని నీకు చెప్పబోతున్నాను తల్లి. మరి నువ్వు నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కాలానికి అనుగుణంగా ఆలోచిస్తూ ఉంటావు, కాలానికి అనుగుణంగా నువ్వు మారుస్తూ ఉంటావు. మరి నేటి సమాజం ఎలా ఉందో ఆ విధంగా నువ్వు సమస్యలను అధిగమిస్తూ ఉంటావు. కాబట్టి ఏ విధంగా జరగాలో ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళిపోతావు. కాబట్టే నీ కష్టాలు ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా నీకు తృణప్రాయంగా నీ నుంచి దూరం అయిపోతాయి. మరి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాస్త కూస్త కష్టాలు ఉన్నప్పటికీ కూడా చేసినప్పటికీ అలా కష్టాలు వచ్చినప్పుడు అవి నిదానంగా వెళ్ళిపోతాయి. మరి నీకు ఈ సాయి అనుగ్రహం నీకు ఉన్నది కాబట్టే తల్లి. మరి నీ దగ్గర ఎంతకాలమో ఈ కష్టాలు అనేవి ఉండలేవు తల్లి. నువ్వు నీ సాయిని గట్టిగా నమ్ముతున్నావు కాబట్టి నీ యొక్క మంచితనం, మనస్తత్వం, తెలివితేటలు ఇవన్నీ కూడా నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూనే వస్తున్నాయి. మరి గత కొంచెం కాలం నుంచి చూసినట్లయితే నీకు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు ఎక్కువ ఉన్నప్పటికీ వాటిని పరిష్కారం అనేది నీకు సాయి ఎప్పుడూ ఇస్తూనే ఉన్నాడు. ఈ మధ్య చూసినట్లయితే గత కొద్ది కాలం నుంచి నీకు కష్టాలు అనేవి బాగా ఎక్కువగా వస్తున్నాయి. గమనించి ఒక్కసారి ఒక చిన్న సమస్య తీరేసరికి మరి ఇంకో సమస్య అనేది నీకు ఆవిర్భావం అవుతుంది. మరి అంటే బాధ అనేది నీ మనసుకు ఉంది. మరి బయటికి ఎవ్వరికి కూడా చెప్పలేక నువ్వు చాలా సతమతమైపోతున్నావు. మరి ఇక్కడే కదా తల్లి తట్టుకునే మనస్తత్వం నీకు అలవాటయింది. మరి దానివల్లే కదా నువ్వు ఏదొచ్చినా సరే నువ్వు తట్టుకుని నిలబడగలుగుతున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతున్నావు. నువ్వు కూడా నాకు బాధ వచ్చేసిందే అని అనుకున్నట్లుగా ఈ మధ్య కష్టాలు అనేవి ఒక యుద్ధంలాగా నిన్ను వదిలిపెట్టకుండా నీ మీద దాడి చేస్తూనే ఉన్నాయి. మరి ఎందుకు అంటే నీ చుట్టూ ఉన్న మధ్య మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు నిన్ను నీ యొక్క పతనాన్ని చూడడానికి కాసు కూర్చుని ఉన్నారు. మరి నువ్వు నిశ్శబ్దంగా నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. నువ్వు రాత్రులు కూడా సరిగా కంటికి నిద్ర లేకుండా చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు. అది ఎందుకు అంటే నువ్వు తిన్నా కానీ సరిగ్గా
తినలేక, ఆకలి లేక, తినే సమయం కూడా లేక, అలాగే తినాలనే మనశ్శాంతి కూడా లేక, ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే కావచ్చు, అలాగే అప్పులు అవని, ఇంకోటవని ఏదైనా సరే, ఇంట్లో గొడవలు అయినా సరే, మానసిక అశాంతి అయినా సరే, వీటికి మించి ఇంకా ఏదో ఒక మానసిక రుగ్మత అనేది నిన్ను ఏదో పట్టి పీడిస్తూనే, ఇబ్బంది పెడుతూనే ఉన్నట్టు నీకు చాలా అనిపిస్తూ ఉంటుంది బిడ్డ. నీకు భయం వేస్తూ చాలా భయపడిపోతూ ఉంటున్నావు. మరి ఇవన్నీ కూడా నువ్వు ఇన్నాళ్ళుగా అనుభవిస్తూ ఉన్నావు. మరి ఇన్నాళ్ళు కూడా నువ్వు భయం లేకుండా ఎంతో నిర్భయంగా బతికిన నువ్వు ఎందుకు భయపడాల్సి వస్తుంది? మరి ఎందుకు దీనివల్ల నువ్వు ఎంతటి బాధాగ్నత చెందుతున్నావు? మరి ఎందుకు ఇంత దారుణంగా నువ్వు ఆలోచిస్తున్నావు తల్లి? ఒక్కసారి నువ్వు ఆలోచించు. మరి ఒక శక్తి అనేది నువ్వు భయపడేలా చేస్తుంది. ఆ భయాన్ని నీకు కలిగించేలా చేస్తుంది. అలా భయపడిపోవడం, కంగారు పడిపోవడం, క్షణానికి ఒక్కొక్క విధంగా నీ యొక్క ఆలోచనలు మారిపోవడం ఎప్పుడు కూడా నువ్వు ఇంతలా ఆలోచించి ఉండవు. అలాంటిది ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఏ విషయం గురించి అయినా సరే అటో ఇటో వెంటనే నిర్ణయం తీసుకునే నువ్వు ఇప్పుడు ఎందుకు తల్లి నువ్వు తీసుకోలేకపోతున్నావు? ఈ మధ్య నువ్వు అతిగా ఆలోచించేస్తున్నావు. అతిగా ఆలోచించడం, మళ్ళీ ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోలేక, మరి ఒకవేళ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని నువ్వు క్షణాల్లో మార్చేసుకుంటున్నావు. దానివల్ల నీకు అనారోగ్య సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. ఈ మధ్య చాలా దారుణంగా తయారైంది. నీ యొక్క జీవితం దుర్భరంగా తయారైంది. నువ్వు గత కొద్ది కాలంగా నీకు అసలు ఏది కూడా బాగుండడం లేదు తల్లి. గుర్తించు. ఒక్కసారి నువ్వు ఏ పని మీద నీకు శ్రద్ధ లేకుండా పోతుంది, మరి దృష్టి కూడా లేకుండా పోతుంది. ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తి కూడా పోయింది తల్లి. ఆసక్తి అనేది నీకు లేనంత వరకు నువ్వు ఎలాగా కూడా డబ్బు సంపాదించాలి, నువ్వు ఏ విధంగా నీ జీవితంలో స్థిరపడాలి అని చెప్పేసి ఒక ఆశ ఏదైతే ఉందో అది కళ్ళగానే మిగిలిపోతుంది తల్లి. నీ పట్టుదల ఎక్కువగా ఉండేది. నలుగురిలోనూ కూడా నువ్వు ఉన్నతంగా బతకాలి, నీ పేరు ప్రఖ్యాతులు అన్నీ మంచిగా రావాలని చెప్పేసి నువ్వు ఎంతో పాటుపడి నువ్వు ఏ విధంగానో నువ్వు ముందుకు వెళ్తూ వచ్చావు. కానీ ఆ యొక్క చిన్న ఆశ ఏదైతే ఉందో అది ఆశ నీ యొక్క ఈ ప్రస్తుత జీవితం నువ్వు ఆలోచించలేక ఆ యొక్క ఆశని అక్కడే ఆపేశావు. మరి ఆశ మనిషితో తోడుగా ఉండాలి. మరి ఆ ఆశ లేనప్పుడు నువ్వు ఏది కూడా సాధించలేవు తల్లి. మరి ఈ మధ్య నీకు చాలా ఆ యొక్క ఆశ తగ్గిపోయింది. లేదు అంటే ఏదో ఉండాలంటే ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నావు. అలా కాకుండా నీలో చాలా వరకు మార్పులు అనేవి, చేర్పులు అనేవి రావాలని చెప్పేసి, మరి ఎందుకు ఆ మార్పులు నీలో వచ్చాయి అంటే ఆ దుష్టశక్తి వల్ల కారణం. ఆ శక్తి దుష్టశక్తి అన్న అవ్వచ్చు, లేదంటే ఏ శక్తి అన్న అవ్వచ్చు. కానీ ఆ శక్తి ఏంటంటే నిన్ను చాలా ఇబ్బంది పెడుతూనే వస్తుంది. మరి ఆ శక్తి ఏంటి అంటే అది దుష్టశక్తి అనే చెప్పాలి తల్లి. ఆ దుష్టశక్తి నీలో ఆవహించిన వలనే నీకు ఇన్ని కష్టాలు, కన్నీళ్ళు నువ్వు జీవితంలో భరించాల్సి వస్తుంది తల్లి. ఆ దుష్టశక్తి ప్రవేశించినటువంటి దగ్గర నుంచి కూడా నీలో నిద్ర, అలాగే ఆకలి ఏమీ కూడా లేకుండా నీలో ఉన్నటువంటి ధైర్యం కొద్దిగా సన్నగిల్లిపోతూ, అలాగే నీ జీవితంలో కూడా అనేక రకాల మార్పులు చేసుకుని నీకు ఆరోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు, అలాగే నీకు ఎదుటివారి నుంచి ఎన్నో గొడవలు, ఇవన్నీ కూడా నీకు ఒక్కొక్కటిగా నీ జీవితంలోకి అడుగు పెడుతున్నాయి. మరి అప్పటిదాకా కూడా నీకు సమస్యలు అనేవి రావడం ఒక ఎత్తు, కానీ ఈ దుష్టశక్తి ప్రవేశించినప్పటి నుంచి నీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా రెట్టింపు అయిపోయాయి తల్లి. అంటే మరి వాటికి పరిష్కారాలు కూడా ఉండడం లేదు. అలాంటి దీనస్థితిలో నువ్వు బతుకుతున్నావు తల్లి. డబ్బు అయితే సంపాదించుకొని తెచ్చుకుంటున్నావు, కానీ అసలు ఆ సంపాదన మీద ఆశ లేకుండా పోయింది నీకు. మానసిక స్థితి సరిగ్గా లేక భయంగా, కంగారుగా, నిద్ర పడటం లేదు. మరి ఈ విధంగా నువ్వు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఎంత ఆ యొక్క దుష్టశక్తి నిన్ను అసలు సమస్యల వలయాల్లోనే చిక్కుకునేలా చేస్తుంది. మరి నా మీద ఇంత కక్ష కట్టావా ఏంటి? నా జీవితం ఎలా రాసి పెట్టావు ఏంటయ్యా? మరి ఇంత భయంకరంగా నా జీవితాన్ని మార్చేసావేంటి అని నువ్వు నన్ను అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి తల్లి. బిడ్డ, గుర్తు చేసుకో. అది అసలు అలా మరి ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. ఏం జరిగిందో తెలియట్లేదు. దాదాపు నేను నా సాయం తలుచుకుంటూనే ఉన్నానంటూ నువ్వు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో నన్ను వేడుకుంటూనే ఉంటావు కదా. కానీ ఈ సమస్యల నుంచి బయట
పడేయడానికి నేను నీ కోసం కంకణం కట్టుకు వచ్చాను తల్లి. నువ్వు కుమిలిపోతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను తల్లి. మరి దీనికి అంతటికీ కారణం ఏంటనేది నీకు తెలియట్లేదు కదా. మరి దానికి కారణం ఏమిటి అంటే నీ ఇంటి లోపల గత కొద్ది కాలం నుంచి, అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే నువ్వు ఒక దుష్టశక్తి అనేది నీ ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పేసి నువ్వు గమనించలేకపోతున్నావు. అది కూడా స్వయంగా నీ ద్వారానే జరిగింది బిడ్డ. మరి అది నీ ద్వారానే జరిగింది. ఎలా జరిగింది అన్న సంగతి నీకు తెలియట్లేదు. ఎందుకంటే అసలు ఆ దుష్టశక్తి ప్రవేశించిందనే కూడా నీకు తెలియదు. అసలు ఆ సమస్యలన్నింటికీ కూడా కారణం ఆ దుష్టశక్తి వల్లే అని చెప్పేసి నీకు కూడా తెలియట్లేదు. మరి ఎన్నో సమస్యలు వస్తున్నాయి, వెళ్తూ ఉన్నాయి, కానీ నువ్వు పరిష్కారాన్ని కూడా నువ్వు కనుక్కోలేనంత దుర్భరమైనటువంటి సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి. మరి దేనివల్ల అంటే ఆ యొక్క దుష్టశక్తి వల్లనే. మరి నువ్వు అర్జెంటుగా ఇప్పటికిప్పుడు ఇవాళ రోజునే ఆమెను తరిమివేయాల్సినటువంటి సమయం అయితే వచ్చేసింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది బిడ్డ. నువ్వు ఎన్నో కోల్పోయావు. ఆరోగ్యం కోల్పోయావు, అలాగే ఆర్థిక పరంగా ఒక జీవితాన్ని కోల్పోయావు, అలాగే నీ యొక్క కుటుంబంలో కూడా కలహాలు అనేవి ప్రారంభమయ్యాయి. మరి ఇవన్నీ కూడా ఇలా ప్రారంభమయ్యాయని చెప్పేసి నేను ఈరోజు నీకు తీసుకుని వచ్చాను తల్లి. మరి ఇప్పటికన్నా సరే నువ్వు గమనించి నువ్వు మేల్కొనకపోతే చాలా ఇబ్బంది పడతావు. నీ జీవితమే దుర్భరం అయిపోతుంది. మరి కాబట్టి నేను చెప్తున్నాను, నేను సాయి నీ ముందుండి నడిపిస్తాడు. కాబట్టి నువ్వు అదృష్టవంతురాలు అని చెప్పేసి నేను చెప్పాలి. నా దుష్టశక్తి ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికిప్పుడే వెంటనే నువ్వు తరిమి కొట్టు. లేకపోతే మాత్రం నువ్వు ఇంకా చాలా బాధపడాల్సి ఉంటుంది. మరి ఈ దుష్టశక్తి అసలు ఎలా ప్రవేశించింది అంటే నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా నీ గుండెలు దిటువు చేసుకో తల్లి. మరి ఆ తప్పు మళ్ళీ చేయకుండా నువ్వు జాగ్రత్త పడు తల్లి. నువ్వు ఏదైనా సరే పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదంటే 4 రోడ్ల కూడల్లో ఎక్కడికో ఒక చోట వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మిరపకాయలు కానివ్వు, లేదంటే రాళ్ళ ఉప్పు కానీ ఏదైనా సరే ఆ దిష్టి తీసేసి పాడేసినవి వాటి మీద, అలాగే ఏదైనా చెడు ప్రయోగాలు చేయించి ఉంటే అవన్నీ కూడా వాళ్ళు రోడ్డు మీదే వేసేసి వెళ్ళిపోతారు. అలాంటివి నువ్వు తొక్కడం జరిగింది తల్లి. దానివల్ల నువ్వు 4 దిక్కులకు కలిసే రోడ్డు, లేకపోతే నువ్వు నడిచేటువంటి దారి ఏదైతే ఉందో అక్కడే కావాలని వేస్తూ ఉన్నారు. అవి నువ్వు తొక్కాలనే వేస్తూ ఉన్నారు. అది నువ్వు నడిచే దారి అవ్వచ్చు, లేదంటే ఎక్కడికైనా వేరే ఊళ్ళో అవ్వచ్చు, 4 దిక్కులకు కలిసే రోడ్డు అవ్వచ్చు, లేకపోతే చీకట్లో ఎక్కడికైనా తొక్కి ఉండవచ్చు. ఇలా నువ్వు ఎక్కడైనా సరే ఏదో దీనికి సంబంధించినటువంటి ఆ చెడు ప్రయోగం చేసింది దగ్గర నువ్వు తారసపడి ఉంటావు. మరి నువ్వు తొక్కడం అనేది జరిగి ఉంటుంది. దానివల్ల నీ కాళ్ళ వెంట ఆ నీ ఇంట్లోకి ప్రవేశించింది. అది నీ ఇంటి లోపల ప్రవేశించింది. అంటే నువ్వు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసావు అంటే కాళ్ళకు చెప్పులు ఉంటాయి కదా, ఏముందిలే ఏం కాదు అని నువ్వు ఆ చెప్పులు అక్కడ బయట విప్పేసి అలా లోపలికి వచ్చేస్తావు. మరి నువ్వు ఎప్పుడు కూడా బయట కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి అడుగు పెట్టాలి. మరి నిదానంగా మెల్లగా నువ్వు రావాల్సి ఉండను. కానీ నువ్వు ఎప్పుడో ఏదో చిన్న తప్పు చేసిన వలన అది నీ ఇంటికి వచ్చి తిష్ట వేసి కూర్చుంది. నువ్వు ప్రశాంతంగా మరి అది బలాన్ని పెంచుకుంటూ అలాగే నీలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని కూడా చంపేసింది. మరి ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం మొత్తం కూడా అది పాడు చేసింది తల్లి, సర్వనాశనం చేసేసింది. ఎందుకంటే దుష్టశక్తి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అంతం చేయడం. దేన్నైనా సరే అంతం చేయాలి. మంచిని అంతం చేయాలి, ఆరోగ్యాన్ని అంతం చేయాలి, ఆనందాన్ని అంతం చేయాలి, డబ్బుని అంతం చేయాలి, ఆస్తిపాస్తులను అంతం చేయాలి, అంతకన్నా ముందు ఆ ప్రేమాభిమానాలను అంతం చేయాలి. మనిషి ఎక్కడ ప్రశాంతంగా ఉంటే ఆ ఇంటికి అంతం చేసి సర్వనాశనం చేయాలి. మా మనిషి ప్రశాంతతను కోల్పోలేలా చేయాలి. ఈ విధంగా అనేక విధాలమైనటువంటి లక్ష్యాలతో ఆ యొక్క దుష్టశక్తి ఎప్పుడు కూడా చెడబడుతూనే ఉంటుంది. మరి ఆ యొక్క దుష్టశక్తి నీ ఇంట్లో తాండవం చేస్తూ ఉంటే దానివల్ల నీకు ఎన్నో నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దుష్టశక్తి నీ ఇంటిని అలా తయారు చేస్తుంది తల్లి. అలా ఆ దుష్టశక్తి నిదానంగా దాని యొక్క శక్తిని పెంచుకొని దైవశక్తిని తగ్గించేస్తుంది. దైవశక్తిని కూడా రానివ్వకుండా చేస్తుంది ఇంట్లోకి. మరి ఇది ఎంతవరకు నువ్వు ఆలోచించుకోవాలి అంటే నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు. ఎంత బాధపడుతున్నావు అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఏ పూజ కూడా చేసుకోలేకపోతున్నావు.
ఒకవేళ ఇంట్లో దేవుడికి దీపం పెట్టాలనుకున్నా సరే మనసు రావటం లేదు. ఏ పని చేయాలన్నా సరే నీకు మనసు రావట్లేదు. అది ఏదో విధంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటూ ఉంది. అలాగే నిన్ను అన్ని రకాలుగా కూడా నీ మనసు మీద, నీకు సంబంధించినటువంటి మనుషుల మీద అది ప్రతాపం చూపిస్తూనే ఉంది. అది చాలా కాలంగా బలపడుతూ వచ్చిందని చెప్పాలి బిడ్డ. కానీ నీకు ఉన్నటువంటి దైవశక్తి ఎక్కడికక్కడ నిన్ను చాలా వరకు కాపాడుతూ వస్తుంది. నీ సాయి నిన్ను పూర్తిగా రక్షిస్తున్నాడని నువ్వు మరొక తల్లి. సాయిని నువ్వు పూర్తిగా నమ్మావు కాబట్టి, నువ్వు మనస్ఫూర్తిగా నమ్మావు కాబట్టి, నీ పూజల వల్ల కానీ అలాగే నీ యొక్క నమ్మకం వల్ల కానీ నువ్వు ఇప్పటి వరకు కాపాడుతూనే వచ్చాను తల్లి నిన్ను. లేకపోతే ఒక్కటి అర్థం చేసుకో బిడ్డ, ఒక వ్యక్తి ఇంతలా బాధపడుతూ ఉన్నా సరే నువ్వు ఇంకా ఆ విధంగా ఉన్నావు అంటే నీ వెనక నేనున్నానని ఒక్క ధైర్యం వల్లే తల్లి. నువ్వు యొక్క నమ్మకమే నిన్ను ఇంతవరకు తీసుకుని వచ్చింది. అదే నిన్ను కాపాడుతూ ఉంది. లేకపోతే మరి ఇంతటి కోలుకోలేనటువంటి దెబ్బ తగిలాల్సినటువంటి ఒక వ్యక్తివి నువ్వు అందుకే నువ్వు అదృష్టవంతుడు కాబట్టే ఆ దెబ్బ నుంచి నిన్ను కాపాడుకోగలిగాను తల్లి. మరి ఆ దుష్టశక్తి బలం అనేది చాలా ఎక్కువైపోయింది. కానీ ఆ దుష్టశక్తిని ఇంట్లో నుంచి బయటకు పంపేయాలి. పంపించేసేటప్పుడు మాత్రం నువ్వు చెడు కీడును అంతా కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం నీకు కల్పిస్తాను తల్లి. నీ కాళ్ళ వెంట ప్రవేశించింది అది కావాలని చేసింది కాదు కదా. నువ్వు ఒక సమయం అనుకోవచ్చు బిడ్డ, అది ఏదో ఒక సమయం, మిట్ట మధ్యాహ్నం అయి ఉండొచ్చు, రాత్రులు కావచ్చు, పౌర్ణమి అమావాస్యలు కావచ్చు, ఆదివారం అమావాస్యలు కావచ్చు. ఇలా కొన్ని సమయాలు అయితే నువ్వు ఉంటాయి కదా. మరి ఆ సమయాల్లో నువ్వు బయట తిరిగి ఉండవచ్చు, లేదా రాత్రి సమయాల్లో తిరిగి ఉండవచ్చు. జనం కావాలని రోడ్ల మీద అలా తొక్కే దగ్గర వేస్తూ ఉంటారు. వాళ్ళ కర్మలకి, వాళ్ళ దోషాలకు తొలగించుకోవడానికి అక్కడ నిమ్మకాయలు అవ్వచ్చు, లేదంటే వేరే ఏదైనా కావచ్చు, అది జరిగి ఉంటుంది తల్లి. అది నువ్వు కావాలని ఏం చేయలేదు కదా. కానీ ఇవాళ రోజున దానివల్ల నువ్వు ఎంతటి బాధ అనుభవిస్తున్నావు, ఎంతటి నరకం అనుభవిస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు మాత్రం దాన్ని పూర్తిగా బయటకు పంపించేయాలి. పంపిస్తేనే నీ సాయి శక్తి అనేది నీకు పూర్తిగా ఇంకా అంటే ఆ దుష్టశక్తిని బయటకు పంపించినప్పుడే నీ ఇల్లు పవిత్రమవుతుంది తల్లి. దైవిక శక్తితో నిండిపోతుంది. లేకపోతే ఆ చెడు శక్తి ఎలా ఉంటుంది అంటే, మంచి చెడు ఎక్కడ ఉంటే మంచి అక్కడ ఉండదు. మరి చెడు ఎక్కడ ఉంటే మంచి అక్కడ ఉండదు. కాబట్టి ఆ శక్తి ఉన్న చోట నీకు అదృష్టం అనేదే ఉండదు తల్లి. కాబట్టి ఆ దుష్టశక్తిని నువ్వు పంపేయాలి. లేదు అంటే బలంగా తిష్ట వేసుకొని వచ్చి అది ఇంకా బలపడుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడలేవు. కాబట్టి నువ్వు ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే దాన్ని తరిమి కొట్టు తల్లి. పూజలు ఒకటి చేస్తే వెళ్ళిపోతుందా అంటే అది ఖచ్చితంగా వెళ్ళిపోదు. మరి పూజతో పాటు నువ్వు ఏం చేయాలి అంటే, ఆ దుష్టశక్తి ఎలా బయటకు వెళ్ళగొట్టాలి అంటే, నువ్వు ఏం చేయాలో తెలుసా బిడ్డ? ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు వాకిలి శుభ్రంగా చేసుకుని, మరి నువ్వు శుభ్రంగా స్నానం చేసుకుని, ఇంటిని, ఒంటిని, మనసుని, ఆలోచనల్ని అన్నింటినీ కూడా చాలా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా పూజా గదిలో దేవుడి ముందు దీపం, ధూపం, నైవేద్యాలు అన్నీ పెట్టుకోవాలి. ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే పుప్పొడి ఆ యొక్క పొగ కూడా తిరుగుతూ ఉంటుందో, ఆ దీపపు పొగ వల్ల ఆ చెడు శక్తి, ఆ నరకాత్మక శక్తి కూడా భరించలేదు. మరి కాబట్టి ఆ పొగలతో గింగిర్లు కొట్టుకుంటూ మొత్తం ఇల్లంతా తిరిగింది అంటే అప్పుడు ఆ దుష్టశక్తి బయటకు పోవడానికి ఆస్కారం ఉంది తల్లి. నీ జీవితాంతం కూడా నీ ఇంట్లో ప్రవేశించాలని ఏ దుష్టశక్తి కూడా భయపడుతూ ఉంటుంది. మరి ఇంట్లోకి ఎలాంటి శక్తులు కూడా రాకుండా నీకు ఇల్లంతా కూడా ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్తో నిండిపోతుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ పని చెయ్యాలి తల్లి. ఇంకా నువ్వు దుని నుంచి ఒక విభూతి తెచ్చుకుని ఆ విభూతితో కలిపిన నీటిని ఇల్లంతా కూడా చిలకరించి తల్లి. మరి ఇల్లంతా కూడా చల్లావంటే, మరి ఇంట్లో అంతా కూడా సంప్రోక్షణ చేసి ఇలా చేసావంటే నీ సాయి ఆ దుష్టశక్తిని తరిమి కొడతాడు. అక్కడ నిలబడలేక భయంతో గజగడా వణికిపోయి బయటకు వెళ్ళడానికే మొగ్గు చూపుతుంది. కాబట్టి అలాగే నీ గుమ్మం, నీ గడప ఏదైతే ఉందో అక్కడ ఒక తెల్లటి లేదా పసుపు రంగు ఒక బట్టలో
వస్త్రంలో కాసింత విభూది మూట కట్టి గుమ్మం దగ్గర వేలాడదీస్తే ఏ దుష్టశక్తి కూడా నీ ఇంటి దరి చేరదు తల్లి, నీ ఇంటి దరిదాపులకు కూడా రాదు. ఆ విభూతి మూటను చూడగానే భయంతో గడగడా వణికిపోతుంది. అంటే మరి దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో బిడ్డ. నిన్ను నువ్వు ఒక పరిహారం చేసుకుని దాని నుంచి శక్తిని బయటకు తరిమి కొట్టు. మరి ఇలా చేసావంటే నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. మరి నీ సాయి చెప్పిన విధంగా నువ్వు ఎప్పుడూ కూడా నీ ఇంటిలో ప్రశాంతంగా ఉండాలి అంటే దీపారాజన అనేది ఖచ్చితంగా చేయాలి. అలాగే నీ ఇంటి మొత్తం కూడా ధూపదీపములతో నింపేయాలి. ఆ యొక్క గాలి వల్ల ఆ దుష్టశక్తి, ఆ నరకాత్మక శక్తి కూడా నీ దగ్గర నుంచి పారిపోతుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా దేవుని యొక్క నామ సంకీర్తనలు అవని, లేదు అంటే పారాయణం అవని, ఏదో ఒకటి కంటిన్యూగా చేస్తూ ఉన్నావంటే దానివల్ల ఆ దుష్టశక్తులు ఏవి కూడా నీకు దరిచేరవు తల్లి. ఏదైనా సరే దుష్టశక్తి ఇంట్లో ఉన్నా సరే దాన్ని బయటకు పోతుంది. మరి ఈ విధంగా నువ్వు చేసావంటే నీకు ఖచ్చితంగా ఆ దుష్టశక్తి నుంచి నీ విముక్తి పొందుతావు. అలాగే నీకు అదృష్టం నీ కష్టాలు అనేవి తీరిపోతాయి. అలాగే నీ అదృష్ట దేవత అనేది నీ ఇంట తాండవం చేస్తుంది. ఆ లక్ష్మీదేవి నీ ఇంట సిరుల పంట కల్పిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఈ విధంగా అద్భుతంగా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళావంటే నీ ఇంట అంతా సిరుల పంటే తల్లి. మరి ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో మీరు బాబాగారు చెప్పినటువంటి విధంగా పరిహారాలు చేసుకుని మీరందరూ కూడా సుఖశాంతులు పొందాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అంటే మీరు కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. దానివల్ల మిగతా సాయి భక్తులు కూడా ఈ సందేశం చేరవేరుతుందండి. మరి రేపటి రోజున మరి యొక్క వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.